ఎందుకంటే 6 రోజుల ఉంది. వాళ్ళ ఇనాగరేషన్ కూడా జరిగింది. పెద్దవాళ్ళ మహావాక్యాలు విన్నాము, వాళ్ళ యొక్క గ్రీటింగ్స్ కూడా తీసుకున్నాము. మనం మళ్ళీ రేపు ఏ టైం అంటే ఆ టైంలో మనం కలుసుకోవచ్చు. కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే, ఏదో సమయం ఉంటే వస్తాము, వీలుంటే వస్తాము, కుదిరితే వస్తాము, ఏదో ఎంగేజ్మెంట్ ఉందండి అది అయితే వస్తాము అనుకున్నట్లయితే మీరు ఎంతో నష్టపోతారు. ప్రపంచంలో మనం ధనము ద్వారా ఏదైనా కొనగలుగుతామండి, ఏదైనా కొనగలుగుతాము. కోట్లు లక్షలు పెట్టి ఏదైనా కొనగలుగుతారు. కానీ ఏం కొనలేరండి? భగవంతుణ్ణి కొనలేరు. భగవంతుడు ధనానికి అమ్ముడుపోయేటువంటి శక్తి కాదు. భగవంతుడి నుండి పొందేటువంటి గుణాలు పొందలేము, భగవంతుడి నుండి పొందేటువంటి శక్తులు పొందలేము. భగవంతుడు ఇచ్చేటువంటి వారసత్వాన్ని మనము ధనము ద్వారా పొందలేము. ఏదైనా ఫోన్ చేసి ఏమండి ఫలానా పని చేసి పెట్టండి ఎమ్మెల్యే గారు, లేకపోతే ఎంపీ గారు, లేకపోతే మినిస్టర్ గారు అని అనొచ్చు. కానీ వారిని రిక్వెస్ట్ చేసి నాకు స్వర్గంలో 2 సీట్స్, నాకు నా భార్యకి 2 పిల్లలకి 4 సీట్లు రిజర్వ్ చేయండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ వారికి కూడా లేదు, మన దాకా కూడా రాదు. భగవంతుడిని నిజంగా ధనము ద్వారానే, నిజంగా ఏదో హుండీలో నేను ఒక 50 లక్షలు పేపర్లో పడుతూ ఉంటుంది, ఇలాగ ఒక అనామక భక్తుడు 50 లక్షలు అందులో హుండీలో వేశారు అని చెప్పి మన పేపర్లో పడుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ధనము ద్వారా మనము ఏదైనా ప్రాప్తి పొందగలుగుతామేమో అనే ఒక భ్రమ. అర్థమైంది. నిజముగా ధనముతోనే పొందగలిగేటట్లయితే ఇప్పుడు భగవంతుడు మన దాకా కూడా కళ్యాణదుర్గం వాళ్ళకి కానీ ఎవరికి కూడా దొరకదండి. ప్రపంచంలో అతి ధనవంతులు ఉన్నారు కదా, కోటీశ్వరుల నుండి వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అని అంటున్నారు కదా. మన భారతదేశంలో కూడా చూసినట్లయితే టాటా, బిర్లా, అంబానీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు మనకు వస్తున్నాయి కదా. వాళ్ళు భగవంతుడిని తీసేసుకుంటారు, వాళ్ళు ఇంకా మన దాకా రానివ్వరండి. అందుకని ఒక గొప్ప విషయం ఏంటంటే, పరమాత్మని కేవలము మనలో ఉన్నటువంటి ఒక సత్యమైనటువంటి ఒక సత్యత ద్వారానే, ఒక ధర్మ మార్గంలో నేను ప్రయాణం చేస్తాను, పరమాత్మ చెప్పినటువంటి మాటలు నేను విని ఆలకించి జీవితంలో ధారణ చేస్తాను. ఆ విధంగా ఆ గీత మీద నడిచేటువంటి వాళ్ళకి మాత్రమే, కానీ ఆ భగవద్గీత దాటిన వాళ్ళ గురించి కాదు. అందుకని ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా, మళ్ళీ శివరాత్రి సందర్భంగా ఎన్నో ప్రోగ్రామ్స్లు నాకు ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా, మీ యొక్క ఊరి పేరులోనే కళ్యాణ దుర్గ అన్నారు చూసారా, కళ్యాణం మీకే ఇచ్చినట్టున్నాడు భగవంతుడు. ఆ టైంలో అక్కయ్య గారు ఫోన్ చేసినప్పుడు నేను వస్తాను అని చెప్పేశానమాట. తర్వాత భగవంతుడు నా షెడ్యూల్ మార్చారు. 9 గంటలకి నా ట్రైన్ ఉండగా కూడా నిన్న రాత్రి 7:30కి ఒక కార్యక్రమంలో స్టేజ్ ప్రోగ్రాంలో నన్ను స్పీకర్గా ఆహ్వానించడం జరిగింది. సుమారుగా ఒక 150 మంది సమక్షంలో ఫస్ట్ మీరే మాట్లాడేసి మిమ్మల్ని కారులో మిమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం అన్నయ్య గారు, మీరు తప్పకుండా రండి అంటే మళ్ళీ ఒక 40-45 నిమిషాలు 8-10 దాకా అక్కడే ఉన్నాను. మళ్ళీ అక్కడి నుండి ఒక 5-6 కిలోమీటర్లు ట్రాఫిక్ దాటుకుంటూ హైదరాబాద్లో కాచిగూడ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళాలి కదా. అయినా కూడా భగవంతుడి యొక్క కార్యక్రమం 5 నిమిషాలు ముందుగానే నేను ట్రైన్లో కూర్చున్నాను. తర్వాత బండి కదిలింది. అందుకని నేను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళంతా ఉపోద్ఘాతము ఇంట్రొడక్షన్ దీంతో అయిపోయింది కాబట్టి, రేపటి నుండి మనం ఏదైతే మనం కార్యక్రమాలు ముఖ్యంగా జరుగుతాయి కాబట్టి, మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఎవరైతే అక్కయ్యలు ఇక్కడ కూర్చుని ఉన్నారో, లేడీస్ ఎవరైతే ఉన్నారో, మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, అన్నయ్యలు, బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా ఉన్నారు కదా, ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్యలందరికీ కూడా, ఇంట్లో ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ కూడా వాళ్ళకి కూడా ఇన్స్పైర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ని ఇన్స్పైర్ చేయండి. 2 శ్లోకాలు. 2వ ప్రధాన పాత్ర అర్జున ఉవాచ 85 శ్లోకాలు. తర్వాత సంజయ ఉవాచ 41, ధృతరాష్ట్ర ఉవాచ 1. ఇవన్నీ కలిపితే 701. అయితే 701 అన్ని పుస్తకాల్లో ఉండదు. కొన్ని పుస్తకాల్లో 701 ఉంటుంది. కానీ చాలా పుస్తకాల్లో ఒక శ్లోకాన్ని తగ్గించడం జరిగింది. అది అర్జున ఉవాచ
13వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని తొలగించారు. అర్థమైందండి. అందుకని ఆ విధంగా 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి పుస్తకాలు చాలా దొరుకుతాయి. ఇప్పుడు 574 శ్లోకాల యొక్క సారాంశం ఏమిటి అని తెలుసుకుని ఇవాళ 5 నిమిషాల్లో మీకు ఇవాళ పాఠం ముగించేద్దాం. మళ్ళీ మనం పునః కలుసుకుంటాం. అందువల్ల ఇన్ని 100 శ్లోకాలు ఎవరు చెప్పారండి? నా తండ్రి నాకు చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. యుద్ధరంగము అర్జునుడు పక్కన పెట్టేయండి. భగవంతుడు నాకు ప్రత్యక్షంగా నా కొరకే ఇన్ని 100 శ్లోకాలు చెప్పడం జరిగింది. దీని యొక్క సారమేమిటి? ఏ విధముగా నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళమని చెప్తున్నాడు? ఏ విధముగా నా గమ్యాన్ని శాసిస్తూ ఉన్నాడు? ఏ మార్గము ద్వారా నా జీవితంలో ఎప్పుడు పొందలేనటువంటి సుఖము, శాంతి, ఆనందము, ఆరోగ్యము ఎలాగ పొందాలంటున్నాడు? ఏ మార్గాన్ని విడిచిపెట్టమంటున్నాడు అని చెప్పి మీరు కానీ అర్థం చేసుకోగలిగితే గీత యొక్క సారము కేవలం 3 శబ్దాల్లో ఉందండి. 3 శబ్దాలు. 3 శబ్దాలు. ఎక్కడా మీరు తెలుసుకోలేరు. ఈ విషయాలు మీకు ఎక్కడ దొరకవు. సోర్స్ అనేది ఏమీ లేదు ఎక్కడ. కేవలం 15 లక్షల మంది ఎవరైతే స్వయముగా పరమాత్మ ఒక వ్యక్తి ద్వారా, ఒక సాధారణ మనిషి ద్వారా 80 సంవత్సరాలుగా పలుకుతున్నటువంటి ఆ యొక్క విషయాల సంగ్రహ శాస్త్రమే గీతకి పునాది అన్నమాట. అందుకని ఇక్కడే బ్రహ్మకుమారి ఈ సంస్థని కూడా స్వయముగా గీతా భగవానుడి చేత స్థాపన చేయబడినటువంటి సంస్థ. ఈ విషయం రాను మీకు తెలుస్తుంది, కానీ మీకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు కూడా ఆశ్చర్యం వేసింది 20 సంవత్సరాల క్రితం. అర్థమైందన్నాను. భగవంతుడా ఈ సృష్టి మీద వచ్చి మాట్లాడుతున్నాడా, ఒక వ్యక్తి శరీరంలో మాట్లాడుతున్నాడా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాలు ఒకసారి అడుగు పెట్టాను, భగవంతుడు ఏనుగంత బలమైన శక్తి ఇచ్చాడు, ఇంకా మళ్ళీ వెనక్కి చూసుకోలేదు. ఇలాగే కులము, మతము, జాతి, ధర్మము, ప్రాంతము, భాష ఏ భేదము లేకుండా 17 లక్షల మంది 145 దేశాల పైనే ఈ బ్రహ్మకుమారి సేవా కేంద్రాలు, సుమారుగా 9,000 సేవా కేంద్రాలు. ఏ సేవా కేంద్రం అయితే మీకు కళ్యాణదుర్గంలో ఉందో అటువంటి సేవా కేంద్రాల ద్వారా ఇన్ని లక్షల మందికి ఈ గీతా జ్ఞానాన్ని మరియు రాజయోగాన్ని ప్రతినిత్యము 2 పూటలండి, ఉదయము సాయంకాలము, ఇదొక టానిక్ లాగా ఈ 15 లక్షల మంది తీసుకుంటారు. మీరు చైనాలో ఉంటే చైనాలో ఉంటుంది, ఇక్కడ ఇండియాలో ఉంటే ఇండియాలో ఉంటుంది, జపాన్లో, అమెరికాలో, యూకే అన్ని చోట్ల కూడా విస్తరించుకుని ప్రతి ఒక్కరు ఎవరు వస్తున్నారు దీనికి అని మీకు ఆశ్చర్యం వస్తుంది. ఎవరికి సత్యత కావాలి అనుకున్న వాళ్ళందరూ వస్తున్నారు. ఎంతకాలము ఆ మూఢత్వములోనే ఉండి ఆ విధంగా కాకుండా భగవద్గీత యొక్క లోతైనటువంటి సత్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఎల్లప్పుడూ ఆనందంగా నిండుగా తయారు చేసుకుంటున్నారు. సో గీత యొక్క 3 ముక్కలు ఏంటండి? మన్మనాభవ. మన్మనాభవ. భగవంతుడు ఏమడుగుతున్నాడు? ఈ రోజున ప్రతి ఒక్క సమస్యకి కారణం ఏంటంటే మనిషి యొక్క మనసు. గుర్తుపెట్టుకోండి. డాక్టర్లు కూడా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అంటున్నారు. మనసుతో కూడుకున్నటువంటి సమస్యలు. అందుకనే భగవంతుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే మీ మనస్సు నాకు ఇచ్చేయండి అంటున్నాడు. మన్మనాభవ. మన్ అంటే మనసు, మన అంటే నాయందు, భవ అంటే లగ్నము చెయ్యి. 9వ అధ్యాయం ఆఖరి శ్లోకం, ఒక శ్లోకం చెప్పి వాళ్ళ పాట ఆపేస్తాను. తర్వాత దీన్ని పునః నేను రేపు కంటిన్యూ చేస్తాను. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత అక్కయ్య గారు రేపటి కార్యక్రమము సమయం గురించి మీకు చెప్తారు. దానితో ఈ కార్యక్రమము ఒక 2 నిమిషాల పరమాత్మక స్మృతితో క్లోజ్ అవుతుంది. ఎందుకంటే 8 తర్వాత మనం క్లాస్ చేయబండి. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళందరూ కూడా 8ంటికి షార్ప్గా మనము ఈ 6 రోజులుంటే ఇవాళ అయిపోయింది కాబట్టి ఇంకా 5 రోజులు ఉంది. మనము తొందరగా వీలైతే మీరందరూ రాగలుగుతారంటే మనం 6ంటికే ప్రారంభించుకుంటే 2 గంటల సేపు నిండుగా చక్కగా మనము ఈ పాఠము, నాకు తెలిసినటువంటి నేను మామూలుగా 10-12 రోజులు చేస్తాను. రోజుకు 2 గంటలు చొప్పున 18 అధ్యాయాల యొక్క సారాంశాన్ని చాలా చక్కటి చిత్రాలు కూడా ఉన్నాయి ల్యాప్టాప్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు అందరికీ అర్థమయ్యేలాగా. మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా తీసుకుని రావచ్చు, పెద్దవాళ్ళని కూడా తీసుకుని రావచ్చు. అన్ని వయసుతో సంబంధం లేదు. కేవలము ఈ యొక్క మనస్సుతో కూడుకున్నటువంటి సందర్భం.
మన్మనాభవ మద్భక్తో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవమాత్మానం మత్పరాయణ. కేవలం 4 పనులు చేయమంటున్నాడండి. మన్మనాభం అంటే నీ మనసు నాకు ఇచ్చేసే, మద్భక్తు అంటే నీ భక్తి నా కొరకే చెయ్యి, మధ్యాజి అంటే నీ యొక్క పూజా పునస్కారాలు ఏవైతే చేస్తున్నావో భక్తి ప్రకారంగా చేస్తున్నావో నా కొరకే చెయ్యి, మాం నమస్కరు నీ యొక్క నమస్కారం కూడా నా కొరకే పెట్టు. భగవంతుడు ఎంత అథారిటీ చెప్తాడు, ఒక భగవంతుడే చెప్పగలుగుతాడు చూసారా, నేనే భగవంతుణ్ణి, నీవు భగవంతుడికి చేసేటువంటి ఈ 4 నా గురించి చెయ్యి నాయన అంటున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. ఏం జరుగుతుందంటున్నాడు? మామే వైశ్యసి అంటే మాం ఏవ ఏష్యసి, మాం ఏవ అంటే నన్నే, మాం ఏవ అంటే నన్నే, ఏష్యసి అంటే పొందుతావు. చూసారా, నన్నే నీవు పొందుతావు అంటున్నాడు. భగవంతుని పొందడం కంటే గొప్ప విషయం ఇంకేముందండి? అందుకని ఇక్కడితో మనం ఆపేసేసి ఎలాగా ఈ మనస్సు కానీ భగవంతుడికి ఇచ్చినట్లయితే భగవంతుడు ఎలాగ మనం పొందుతాం అనేది మనం రేపు నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అందరూ వచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అక్కయ్య గారు రేపటి కార్యక్రమం సాక్షాత్కారాన్ని చేయించడానికి కోసం వచ్చి మనకు భగవద్గీత యథార్థ సారాన్ని తెస్తూనేటువంటి త్రినాథ్ అన్నయ్య గారికి నేను ఈ కార్యక్రమంలో ఈరోజు హృత్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ రేపు ఈ కార్యక్రమ కరెక్ట్ 6:30కు ప్రారంభం అవుతున్నది. దయచేసి సమయాన్ని మరీ గుర్తుపెట్టుకోండి కోరుకుంటున్నాను. సమయం చాలా విలువ. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక అనేది ఎలాంటిదంటే ఒక శ్లోకం నుంచి మరి ఒక శ్లోకానికి, ఒక వాక్యం నుంచి మరి ఒక వాక్యానికి చాలా సంబంధం కలిగినటువంటి ఒక అర్థం ఉంటుంది. ఈ శ్లోకాలు, ఈ పదాలని మనము కొద్దిగా ఎక్కువ తక్కువ విన్నా కూడా అర్థాన్ని అనర్థం అర్థం చేసుకుంటాం. అది వేరేదో అర్థాన్ని మీకు తెలియజేసుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఆధ్యాత్మిక. అందువలన నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, దయచేసి అందరూ కూడా అది నచ్చలేదు అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎవరైతే రామాయణ బరువుగా ఉంది అని అనిపించిందో ఆయన కథ ఎలా ఉన్నిందంటే, ఆయన చాలా లేటుగా వచ్చాడు. పాప ప్లేస్ లేక వెనక నిలబడినప్పుడు ఏమంటే పాత కాలంలో నిలబడడానికి ఒక కట్టి పెట్టుకునేవారు ఇట్లా గడ్డకి. అలాంటి సందర్భంలో ఇలాగ ఎప్పుడు చూస్తూ పని చేసి పొద్దునంతా అలాగే నిద్రపోయినారు. రామాయణ చూస్తూ ఆయన వెనక ఒక ఆయన అలాగే నిలబడినాడు. కానీ ఆయన సంఖ్యలో ఒక చిన్న పిల్లని ఎత్తుకొచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఎంతసేపు అని ఎత్తుకుంటాడు, ఆ పిల్లల్ని తీసుకుపోయి ఆయన భుజం మీద పెట్టేసి సినిమా నాటకం చూస్తున్నాడు. అందువలన ఆయనకి చూస్తూ రామాయణం ఎలాగుంది బరువుగా అనిపించింది. ఇంకొక ఆయన ఏమంటే లాస్ట్ ఏదో మూలలో అట్లా జాగలేదు, మూలలో ఒక మూల కూర్చున్నాడు. చూస్తూ అలాగే కళ్ళు మూసినాడు, నోరు తెరిచినాడు. ఆ పక్కన ఒక కుక్క పోతుంది, అది బాగా నోట్లో పోసిపోయింది. ఆయన నిద్ర మప్పుడు అలాగే చప్పరిచ్చంటున్నాడు. అందువలన ఆయనకి రామాయణం ఎలాగుంటుంది, ఉప్పుగా అనిపించింది ఆయనకి రామాయణం. ఇంకొక ఆయన ఏమో రావణన భార్య సీత అని చెప్పాడు. ఆయన ఎప్పుడు వచ్చాడు నాటక చూడడానికంటే ఆల్రెడీ రావణ భార్యను ఎత్తుకోపోయి అయిపోయి ఉంటున్నది, అంటే అర్ధ సీన్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చి ఉంటాడు. అందువలన రాముని భార్య ఎవరి భార్య అయిపోయింది ఆయన దృష్టిలో? రావణి. అలాగే మనము కూడా ఈ ఆధ్యాత్మిక అనేది అర్థాలనుకో ముక్కాలనుకో లేక కాలు బాగా అయిన వస్తే కొందరికి బరువు కావచ్చు, కొందరికి ఉప్పు కావచ్చు, కొందరికి రాముని భార్య పోయి రావణుని భార్యను కావచ్చు. ఇలాంటివి ఏమో మీకు కాకూడదు, లేదు నాకు కరెక్ట్